అవ్వ నా తమ్ముళ్ళు ఎత్తలేదు, నా పిల్లలు ఎత్తలేదు. వీళ్ళతో గండమే ఉన్నది. ఇంకా తింటాలు తిరుగుతాలు పంటాలు. నా తమ్మునికి నాలాగే ఎక్కువైతా అని అసలు నా చెప్తా నేనే కొట్టుకోవాలి. వానికి లాగం ఎక్కువ ఇస్తాను. నీ అవ్వ వాని ఎగ్జామ్ ఫీజుకి వాని తిండికి దీనికే అవుతాని పైసలు ఖర్చు అవుతాని. వానికి బయట పని తెలుస్తలేదు. మొద్దు మొద్దు వారిపోతాను కొడుకు. నీ అవ్వ గిట్ల అయితే కలవది. వాడు చదువుతాడా పని చేస్తాడా ఏదో ఒకటి తెలుసుకోవాలి. యాడ అరే విజయ్ చంద్ర రారా బయటకు రా. లే బాగా అర్థం ఎవరు ఏందన్నా పొద్దు పొద్దుగా నీ బాధ పండనివా నన్ను? ఏందో చెప్పు, నీ బాధ ఏంది చెప్పు. పక్కన కనబడతావు నువ్వు వెళ్తే చెప్పు, ముచ్చాడేంది చెప్పు. బాగా సీరియస్ కత్తాను ఎవరు? సీరియస్ కత్తాను అంటే నిద్ర దిగినావు కదా మరి. పానం సుఖానికి వస్తుందిరా. ఏం తెలుస్తుంది? తెచ్చి పెడితే మంచిగా తిని వంటాలు. తిని వంటలు అంటాను ఏందన్నా? గంతగానే ఇబ్బంది అవుతుందా నీకు? మా ఇద్దరిని తాగడానికి నీకు ఇంత ఇబ్బంది అవుతుందా? రేపు నీ పిల్లలు కూడా ఎట్లా తాగుతావన్నా మరి నువ్వు? ఊరిని నా పిల్లల గురించి ఆలోచిస్తాను వారా నువ్వు? నీ వదిలేకే తయారైన ఇందులో నాడు. రేపు పొద్దున నుంచి పనికి పోవాలా బిడ్డ? పోదాం. పోతాను అని గర్వ మాట్లాడుతాను ఇప్పుడు. పోదాం మరి నాడు పో కొడుకు పోతా. సుఖానికి వచ్చింది పానం. అరే వీడిని పట్టేనని అన్నా కదా, మనసు బాధ అవుతుంది. ఎంతైనా అమ్మ నాన్నలేదా, వీడు ఒక్కడేనా. ఏదోటి సోదరు సంతి. అరే విజయచంద్ర ఇట్లా. అరే రారా. ఏనా ఇవరాగా తిట్టినా ఇప్పుడు రమ్మంటాను. మాయిల మీద అవుతామేమరా? మైల మీద అవుతామని అంటే పన్నుని లేపి నువ్వు తిడతావా? బాధపడకురా. నిన్న పోతే ఎవరంటారా? బాధపడకు. సారీ బయటకు పంపా. అట్లా ఏమైందిరా? ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడనే కూర్చున్నారు. పొద్దుడు కళ్ళు అవుతుందట. పోదామా సాయంత్రం? కళ్ళుకి ఎక్కడదన్నా. ఇవారికే మా ఇద్దరు అన్నదమ్ముల పెద్ద కన్ను ఉన్నదన్న. మీ ఎటు పోయినా ఏదో ఒకటి ముచ్చట మాట్లాడతారే. ఇక మళ్ళీ కళ్ళు కత్త ఘోరంగా ఉంటుంది. మా కళ్ళు కూడా అలవాట్లేదన్న. ఏం మాట్లాడేటోళ్ళు ఏమో మాట్లాడతారు. గవాన్ని పట్టించుకుంటారా? ఒక పెద్ద బాడీలు తీసుకుందాం, ముగ్గురం మనిషిని రాద్దాం పాడి. అద్దన్నా మాకు పడది కళ్ళు. ఊకో అన్న, అన్న తాగుదామని అడిగితే అలవాట్లేదని అంటాను. నిన్ననే కాదే మనం తెచ్చుకొని తాగేది ఇంట్లో. ఇంకా కళ్ళు కాడ తాగుడు అలవాట్లేదని అంటాను ఏంది నువ్వు? నువ్వు పట్టుకరా అన్న తాగుదాం. మనం ఒక బాటిల్ కళ్ళు తీసుకురా, మనం ముగ్గురం కూర్చుందాం. ఏందిరా అట్లా అంటావు? మీ తమ్ముడేమో మంచిగా తాగుడు అలవాటు ఉన్నది అంటావు. ఉన్నదన్న, నిన్ననే తాగినాం మేము. రాత్రి ఇంట్లో కూర్చొని ఒక బాటిల్ కళ్ళు తెచ్చుకొని తాగినాం మేము. ఏమో గడ నామోచి పడతాడు తాగనీకి. వీడే నలుగుట్లు వేసాలు ఇస్తాడు. గదే నలుగు బయటకు వస్తే గట్లనే అన్న, నలుగుట్లు వేసాలు ఎత్తాడు. ఇంట్లో ఎంత తాగినా కూడా బయటకు వచ్చినాక ఎల్లి లెక్కలు ఎత్తాడు. నాకు నచ్చలేదు ఇక కలికడ భయపడితే. నువ్వు పట్టుకరా అన్న, మనం తాగుదాం ముగ్గురం కూర్చొని. ఏమైందే గట్లా అంటాను? నిన్న తాగలేదా మనం? ఇంకా కళ్ళు కాడ అన్న దగ్గర నా ఇజ్జత్ తీస్తావా నువ్వు తాగనని? చెప్పు అన్నకు తాగుదామని. అరే ఏంద్రా నువ్వు నా ఇజ్జత్ తీస్తాను కదా అన్న ముందట. ఏదో నీ అవ్వ న్యాయం పడి తిప్పుకుంటే తమ్ముడా అని మొత్తం తీసి పరేసినట్టు మాట్లాడతారా ఏంద్రా ఆ అన్న ముందట? ఇంట్లో తాగింది కూడా చెప్తావు అరా నువ్వు? ఏంద్రా వాడిని బాగా ఎదిరిస్తాను. వాడు ఉన్న ముచ్చడే చెప్తాడు. వాడిని బీదికి బాగా ఎత్తాను. అందరి ఇంట్లో జరిగేదే కారా? వాడేమో ఉన్నది చెప్తాడు, నువ్వు బాగా మొత్తం కప్పిపుస్తాను అవుతాన్ని. కప్పిపుచ్చేది ఎక్కడన్నా? ఇక మొత్తం తాగుతామని బయట బట్టలు ఎత్తుకొని తిరుగుతామన్నా. వీనికి ఇంత నన్ను ఉండద్దా? ఏదో వాడు చిన్నపిల్ల అడగాదురా, సంబరంగా చెప్తాడు. నువ్వేమో వానికి గురాయించబడుతుంది ఏంద్రా? నీకంటే అన్నీ తెలుసు. రేపో మాపో పిల్లలు పుడతారు, అనుభవంలోనివి. వాడు చిన్నపిల్లవాడు, ఎందు మీద ఉన్నాడు, ఉరుకు రక్తం. ఇక వాడు చేసిన చెప్పుకోడా? అయితే అది పిల్లవాడేనా? వానికి బాగా పడుతుంది. చిన్న పోరాడు ఎక్కడే వాడు? పెళ్ళి అయితే నలుగురు పిల్లలు తండ్రి అవుతాడు వాడు. వాడు వాడు చిన్న పోరాడా? వాడు 4 పింకల కళ్ళు తాగుతాడు వాడు. వాడు నా వెనక చెప్తాండే వాడు. వాడిని చిన్న పోరాడు వెనకేసుకురా పడుతుంది. నీ తమ్ముడు ఉంటే ఇట్నే వెనకేస్తావా? నాకు తమ్ముడు ఉంటే నీ తమ్ముళ్ళే కూర్చున్నారా? నేను వస్తానంటే వాడు గద గద అనుకుంటాడు, కూర్చోవాలి వాడు. నీ లెక్క ముట్లు రాసుకొని తిరుగుడు అనుకుంటానావా? తమ్ముడు వెనకేసుకొని తిరుగుడు, కళ్ళు తాగుడు గివని అనుకుంటానావా? గజ గజ వనకాల వాడు ఉచ్చ ఊసుకోవాలి. ఉచ్చ ఓపించినట్టే ఉన్నది నీ వాడకం చూస్తే. మీ తమ్ముడు ఉంటే మా దగ్గరికి వస్తావా నన్ను? మమ్మల్ని కళ్ళు తాగుతావని అడుగుతావా? ఊగా అన్న గానం గట్లా అంటాను. మనం ఏమన్నా సంసారాలవా? మనం ఎన్నిసార్లు తాగాలి?
మనం బయటకు వస్తేనే పత్తిత్తరం, లోపల మనం ఎన్ని చేస్తానో మనకే తెలుసు. అన్నకు తమ్ముడు ఉండేది ఉంటే వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని తాగుతారు. చెప్తా అంటే తప్పే ఉన్నా, నా తాగుతామా, నీ తాగితే తాగుతానని చెప్పాలి, లేకపోతే లేదు. మనం ఏమన్నా దొంగతనం చేస్తానో లంగతనం చేస్తానో? ఆహా, మంచిగానే మాట్లాడుతున్నావురా నువ్వు. తమ్ముడా వెనకేసుకొస్తే నా వెనకనే పుల్ల పెడతావు కదా. ఏ ఊకో అన్న, మనం పెట్టుకుంటే ఏమవుతుంది, బయటలోనికి పెట్టాలి కానీ. ఊరి వారి ఏం పెట్టు రాయింది. ఓర్ని పెట్టుడంటే నువ్వేమనుకుంటున్నావే, వెనక పుల్ల అన్నావు కదా, గామొచ్చడ గురించి మాట్లాడుతున్నా నేను. మనం పెట్టుకుంటే ఏమవుతుంది, బయటలోనికి పెట్టాలి కానీ. ఏం మాట్లాడతారా మీరేమన్నా మనుషులేనారా? పెట్టుడు గిట్టుడు అని మాట్లాడతారు. ఏ పెట్టుడు ఎక్కడిదే, నేనోటంటే వాడోటి అంటాడు. నన్ను ఎప్పుడు బయట అవుతామని చూస్తానే వాడు. నేడుంటే మా అన్న ఏదో ఒకటి అంటాండే, ఇక నేను పోతాను ఇక. ఓ తమ్ముడా పోతున్నావారా? వాడు అడిగిండి ఇక, వాడు రానే రాడు ఇక. ఆ చిన్న పూరని చూసి ఏమేమో అంటే ఇవన్నీ వాడు అత్తరా మళ్ళా ఇటు చూస్తాడా వాడు? ఏ పోనిద్ది అన్న, వాడు ఊకే ఏమన్నా నన్ను బయట వేయడానికి చూస్తాడు. వాడు మన తమ్ముడురా, ఏదో సర్దిద్దుకోవాలి, ప్రతిదానికి ఆవేశపడద్దురా. అయితే ఆయన వాడిని ముచ్చట విడిచిపెట్టు కానీ పెళ్ళైనా కానీ దావతలేదు ఏం లేదు ఇస్తుంది అన్న. ఏమున్నాయి, ఒక్కసారి కూడా ఇంటికి కూడా తీసుకపోతలేవు, మరదన చూపిస్తలేవు, ఇట్లే ఉంటుందారా? తీసుకోవద్దు ఇస్తుంది, ఓ రోజు ఇస్తుంది రా అన్న. ఇలా పోయి తాగుదాం పరాదు కదా, ఇలా తాగి ఇంటికాడ ఏమన్నా చికెన్ మటన్ తీసుకపోతూ పరాదు. ఇలా అతుంది అన్న, ఇస్తుంది ఎవరో ఇస్తుంది లేదంటే అన్న ఎవరు అత్తది అని వెళ్తుంది మంచిగా. ఇంకెన్ని రోజులు రా పిల్లలు పుట్టినాక ఇస్తావా దావతి? పిల్ల ఈ రోజు 2 రోజులు 3 రోజులు పిల్లలు పుట్టినాక పొరగాల పుట్టినరోజుకు పిలిచి దావతి. లేదన్నా ఈ 2 3 రోజులు ఇస్తా, ఇంకేం కథం చేద్దాం. మీ మరదలు చూస్తాను కావచ్చు, ఇంటికి పోతానా. దావత్ కోసం అయితే రంది పడకు, నాతో మాట్లాడకుండా అయితే ఉండకు. దావత్ ఏదో ఒక రోజు ఇస్తుంది. నువ్వు ఇచ్చినట్టే ఉన్నా, నేను ఆయనట్టున్నది. మరదలు చూస్తాను కావచ్చు ఎవరికి. రోజు పొద్దు ఇస్తే పిల్లం అనుకుంటూ ఉరుకుతాడు వీడు. పిల్లం అంతగానో అందంగా ఉన్నదా? ఒక్కసారి కూడా చూడలేదాన్ని. చూస్తే అయిపో ఒక్కసారి చూడాలి. లేట్ టైంలో పోయి ఒకసారి అన్న చూసి రావాలి. వాళ్ళ లేట్ టైంలో వాని పిల్లని నేను ఎందుకు చూడాలి? వాని పిల్లం మీద నాకెందుకు మంచిగా కుట్టుకుంటుంది? ఇదేదో మంచిగా ఉన్నది, ఇక లెట్ చేసిన మన పిల్లని చూడాలి అంతే ఇక. పిల్లలు ఇంకా బయటకు వద్దలేదు, లేనట్టున్నది. చూద్దామని ఎంతో సంతోషంగా వచ్చినా కానీ మిస్ అయింది. ఇప్పుడు మిస్ అయితే రేపత్తా ఎట్లయినా పిల్లని చూడాలి ఇక. లేదు బయటికి రాలే ఇయ్యాల. ప్రణీత, ఓ ప్రణీత లేవానే, తెల్లారింది. పొద్దే కాకమంటావానే, ఈ ఆకిలో వాళ్ళు ఉడతారు, బోలో వాళ్ళు ఉడతారు. లే అయ్యో ఏంటి ఇక బాగా విలువ కొడుతుంది. నేను కూడా చల్లపోతే నువ్వు కూడా చల్లుతానవా? ఇక నువ్వే చెప్పాలి. ఇక మనందరూ గట్టినే అంటారు వాళ్ళ పిల్లలను. బుద్ధంతా పొద్దు పోయిందో లేదో ఇట్లా విలువ పడుతుంది. ఏంది ప్రణీత గంటగాను కోపానికి రావద్దు. ఏందే ఇల్లు వాళ్ళు ఉడతారు, ఆకిలో వాళ్ళు ఉడతారు. అయ్యో ఇక నువ్వే ఊడ్చాల్తాను రోజు పొద్దుగాల. నేను చెయ్యందే వెళ్తాందా, నీతో ఏమైనా ఏపిస్తానా? ఈ మాయలనే కొంచెం పడబడుతుంది, ఏమో మంది మురిసినట్టే ముడతాను. ఇంటి ముంగట ఇంటి చూస్తే ఏమనుకుంటారా, ప్రణీత గిబరాకం అంటుంది అన్న ఇజ్జత్ పోతుంది. ఇవాళ ఒక్కనాడే అయ్యా నేను లేవంది. రోజు మా ఊడిసాలి కాలబడ్డ తీయరాదు. ఉడుపో ఏ ఇక పొద్దుగంది వదలకు, పొద్దు పొద్దుగానే నీతో తలకాయ నొప్పి నాకు. మంచిగా కూడా బిడ్డ మీద వచ్చినట్టు కాదు. ఆగో ఇక పని చేయలే అంటివి, ఇప్పుడు ఉడతాడో మంచి కూడా అనబడుతుంది. ఇక నాకు చెప్పి వాళ్ళు ఏతేంది, ఈ కోళ్ళు పాడుకొని తవ్వి ఆగం చేస్తానే. ఏమున్నా మంది కోళ్ళన్నీ మన ఇంటి మీదనే. బొమ్మ అవతలేమైంది, పప్పులో కరివేపాకు తీసేసినట్టు తీసేస్తానమైంది నన్ను. అయ్యో అమ్మ బొమ్మ అనబడుతుంది. మాసాలు కనుక బకెట్లో నీళ్ళు అయిపో వాళ్ళకేయాలి. ఓ నిలబడి చూస్తాను, ఆడడానికి మంచిగానే తయారైనావు కానీ. ఊరక్క నాకే పని శాత అంటే ఇది నాకే పని చెప్తాను కదా.
వచ్చినా లేదు ఇవాళ కనిపించలేదు ఏంద్రా ఇది. దీన్ని ఎట్లయినా చూద్దాం అనుకుంటే ఇంట్లో ఉన్నట్టున్నది. ఎట్లా పోయినా చూద్దాం. అందాల ఓ ముద్దు గుమ్మ మా కొడుక విజయ్గా నువ్వు ఇంట్లో చేసేది గీపనా? వదినకి ఎవడన్నా లెటర్ ఇస్తారా? నువ్వు ఇంత పని చేస్తావు ఇంట్లో వాళ్ళు ఏం చూసి? నేను వెంకటేష్ అని చెప్తావు. చెప్తా నీ సంగతి చెప్తావురా. అరే ఊళ్ళో అందరూ అనుకుంటారా నిజమేనారా ముచ్చట? నీ తమ్ముడు లెటర్ ఇచ్చింది. తమ్ముడు ఏమన్నా మంచిగా వాడు? ఓరిని ఇది ఎక్కడి కదనే వాళ్ళ సంగతి చెప్తా. విజయ్ బయట రాయిట్రా. ఏంటిదన్నా? ఏం కథ చేస్తున్నావురా? ఏం కథ చేస్తున్నావురా నువ్వు? ఏం కథ చేస్తున్నావురా? ఇక్కడ మాట్లాడుకుందామా? ఎందుకు కొడుతున్నావో చెప్పు, చెప్పినాక కొట్టు చెప్పు. విజయ్ అత్తన్నావు పొద్దున్న మెడిసిన్స్ తీసుకురమ్మన్నావు కదా, మెడికల్ షాప్ క్లోజ్ చేసి ఉన్నది, రేపు తీసుకొస్తుంది. అయ్యో గంద పని అయిందా విజయ్? అబ్బా 2 రోజులు అయితే జ్వరం వచ్చి వండుకొని మీ అన్న చూస్తాడు కానీ ఇంత కూడా పట్టించుకుంటలేడు. ఇక పొద్దుగా ఈ పని చేయలే అవగా పని చేయలే అంటాడు. మళ్ళీ అస్సలు చేతనైతే లేదు, పానం అంతా కుసకుసున్నది. ఏం చేసుడేమో. సరే కానీ జ్వరం మధ్యాహ్నం వరకు అవుతుంది తెత్తావు కదా. ఇక నువ్వు కూడా మీ అన్న లెక్కనే తయారయ్యావు. మీరు ఎట్లనో ఏమో, రేపు నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లా కావాలనో ఏమొచ్చి. సరే మరి మర్చిపోకు.